హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. టాలీవుడ్లో ఒక్కో హీరోయిన్కి ఒక్కో సక్సెస్ స్టోరీ ఉంటుంది. కొందరు హీరోయిన్స్ హిట్ సినిమాలు పడడం వల్ల సక్సెస్ఫుల్ స్టార్స్ అవుతారు. ఇంకొందరు ఎక్కువ లాంగ్ టర్మ్ గ్లామర్ వల్ల కెరీర్లో స్ట్రాంగ్గా నిలబడతారు. అతి తక్కువ మంది మాత్రమే ఒక ఫెనామినల్ హీరోయిన్గా మారి తమకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ని, తమ యాక్టింగ్కి ఒక ఆరాని ఏర్పరచుకుంటారు. సో అటువంటి అరుదైన హీరోయిన్స్లో ఒకరు అనుష్క శెట్టి. అనుష్క శెట్టి కెరీర్ మొత్తం మనం చూసుకుంటే తను కేవలం గ్లామర్ రోల్స్కి పరిమితం అవడం కానీ, వరుస సినిమాలు చేయడం కానీ ఏమీ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ హీరోలే బాక్స్ ఆఫీస్ని ఏలుతున్న సమయంలో హీరోయిన్లు కూడా ఒక బాక్స్ ఆఫీస్ మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు అని నిరూపించినటువంటి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. అటువంటి అనుష్క ఈ మధ్య అసలు ఎక్కడా కనిపించట్లేదు. తన కొత్త ప్రాజెక్ట్స్ మీద అనౌన్స్మెంట్ లేదు. ఇంకో పక్కన సోషల్ మీడియాలో కూడా తనంత ఎక్కువగా యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కూడా బజ్ లేదు. సో ఓవరాల్గా స్వీటీకి ఏమైంది అన్న క్వశ్చన్ అయితే టాలీవుడ్లో ఒక చర్చనీయాంశమైంది. మిగిలిన హీరోయిన్లకి అనుష్కకి ఉన్న డిఫరెన్స్ మనం చూస్తే, మిగిలిన హీరోయిన్లు చాలామంది ఎవరైతే తనతో పాటు ట్రావెల్ అయ్యారో, తనతో పాటు కాంటెంపరీస్గా ఉన్నారో వాళ్ళందరూ ఒక సినిమా తర్వాత ఒక సినిమా వరుస పెట్టి చాలా సినిమాలు చేశారు. ఎక్కడా కూడా కెరీర్లో గ్యాప్స్ అంటూ ఏమీ లేవు. కానీ అనుష్క కెరీర్ గ్రాఫ్ని మనం గమనిస్తే తను ఎక్కువ వరుస సినిమాల కన్నా కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న స్టోరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల కన్నా కూడా తన పాత్ర నిలబడిపోయి ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేటువంటి ప్రెజెన్స్ దానికి ఉందా లేదా అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అరుంధతి సినిమాతో ఒక్కసారిగా తను అప్పటి వరకు హీరోలు మాత్రమే వెళ్తున్న బ్లాక్ బస్టర్ని తను కూడా సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక హీరోకు ఉండేటువంటి ఇమేజ్ని కూడా సొంతం చేసుకుంది. దాని తర్వాత రుద్రమదేవి లాంటి సినిమాలో అంత బరువైనటువంటి పాత్రని, ఆల్మోస్ట్ ఆల్ ఒక హిస్టారికల్ రోల్ని తను క్యారీ ఆన్ చేయగలిగింది. దాని తర్వాత భాగమతి సినిమాలో ఒక థ్రిల్లర్ జోన్లో కూడా ఉమెన్ సెంట్రిక్ పాత్ర చేసింది. సో ఇవన్నీ కూడా ఒక హీరోయిన్ గ్లామర్ రోల్స్కి పరిమితం కాకుండా తనలో ఉన్నటువంటి నటన్ని ప్రూవ్ చేసుకునేటువంటి సినిమాలు చేసేటువంటి ఒక నటి కెరియర్లో ఒక ఎగ్జాంపుల్స్. అయితే అనుష్క ఎప్పుడైతే సైజ్ 0 సినిమా చేసిందో తన సినిమా గ్రాఫ్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. ఆ సినిమా కోసం ఎక్కువ తను వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, దాని తర్వాత తను వెయిట్ లాస్ చేసుకోలేకపోవడం వల్ల, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తొందరగా రాకపోవడం వల్ల తనకి ఆల్మోస్ట్ ఆల్ గ్లామర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇదే టైంలో పాన్ ఇండియా సినిమాలు ప్లస్ యంగ్ హీరోయిన్స్ క్రేజ్ అనేది ఎక్కువైంది. హీరోకి ఎంత ఏజ్ ఉన్నా, ఏ జనరేషన్లో ఉన్నా సరే ఆల్మోస్ట్ ఆల్ 20 to 30s లోపు ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్, శ్రీలీల లాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడంతో ఆ తరం హీరోయిన్లు వీళ్ళకన్నా ఒక జనరేషన్ 2 generations బ్యాక్ ఉన్నటువంటి అనుష్క లాంటి హీరోయిన్స్కి స్కోప్ తగ్గింది. అందులోనూ తనతో ఉన్న వాళ్ళు త్రిష లాంటి వాళ్ళు అంతో ఇంతో పెర్ఫామ్ చేస్తూ తమను ఇంకా ఎంతో ప్రూవ్ చేసుకుంటూ ఉన్న నయనతార, త్రిష లాంటి వాళ్ళు కేవలం సైజ్ 0 అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం వల్లే ఆల్మోస్ట్ ఆల్ అనుష్క సినిమా కెరీర్ అనేది వెనక్కి వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఏదో ఒక సినిమా వస్తే అనుకోకుండా స్క్రిప్ట్కి తను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, తన పర్సనల్ స్పేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల సోషల్ మీడియాలో కూడా మిగిలిన వాళ్ళు యాక్టివ్గా లేదు. మోరోవర్ తనకి సినిమాలు చేస్తే కానీ గడవని పరిస్థితి, ఆర్థిక ట్రబుల్స్ ఏమీ లేకపోవడం వల్ల, ఎందుకంటే తన కెరీర్ పీక్ స్టేజ్లో తను బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉండడం వల్ల ఎప్పుడు కూడా తన సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా కూడా మంచి స్టోరీ, ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలన్న మైండ్ సెట్తోనే తను చేసింది. మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమా కూడా ఆ యాంగిల్లోనే తను చేసింది. దాని తర్వాత ఒక్క సినిమా కూడా అనౌన్స్ అవ్వలేదు. వెబ్ సిరీస్ విషయంలో కూడా తను సైలెంట్గానే ఉంది. ఏదేమైనప్పటికీ చాలామంది హీరోయిన్స్ అయితే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చారు. మరి అంతేకాకుండా బాహుబలి సినిమాతో ఒక పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుని, ఒక దేవసేన రోల్లో ఒక హీరోయిన్ అంటే కేవలం హీరో పక్కన డాన్స్ వేసేటువంటి నటీమని కాదు, ఒక గ్రేస్ని, ఆల్మోస్ట్ ఆల్ ప్రభాస్కి ఎంత పేరు వచ్చిందో దేవసేనతో అంత పేరు తెచ్చుకుంది అనుష్క. ఆ తర్వాత కామ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా స్వీటీ అలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా లేదా, గ్లామర్ రోల్స్ని దాటి ఇన్నేళ్ళు పైన చేసి ఇప్పటికీ కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే రేంజ్లో ఉన్నటువంటి అనుష్క కంబ్యాక్ ఇస్తుందా లేదా ప్రేక్షకులు వేచి చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అనుష్క ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.